నా పేరు హర్ష అన్న. నేను బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క తెల్లాపూర్ జిహెచ్ఎంసీ ప్రజలకు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మా ఎమ్మెల్యే గారి ఫోటో మేము ఫ్లెక్స్‌లో వేయడం జరిగింది. దీనిపైన ఎంతోమంది చర్చ కూడా చేయడం జరిగింది. ఎందుకు వేసామంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు. మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము బరాబర్ ఇప్పటి నుంచి ఆయన ఫోటో కంటిన్యూ చేస్తాము. ఆల్రెడీ స్పీకర్ గారు కూడా గతంలో ఆల్రెడీ మొన్న కోర్టులో అసెంబ్లీలో కూడా ఆల్రెడీ ఆయన క్లారిటీ ఇచ్చింది స్పీకర్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సభ్యత్వం ఆల్రెడీ నెల సభ్యత్వం కూడా మెయింటైన్ చేస్తున్న ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా కంపల్సరీ ఇప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా ఏదేమైనా కంపల్సరీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఫోటో కంపల్సరీ వేస్తాము. ఇది క్లారిటీ అందరు తెల్లాపూర్ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మనం గెలిపించుకున్నాం కాబట్టి మన పార్టీలో కంపల్సరీ కొనసాగిస్తాం. ఇది ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. నిన్న మొన్న సోదరులు కొంతమంది పేపర్లో వేయడం జరిగింది, మేము కార్పొరేటర్ రేస్లో ఉన్నామని చెప్పేసి. కంపల్సరీ ఉంటాము, ఎందుకంటే యువతకు అవకాశం ఇస్తా అని చెప్పేసి మా అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మా రామన్న గారే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న గారి ఆశీస్సులు ఉన్నాయి, మైపాలన్న గారి ఆశీస్సులు ఉన్నాయి, మా చైర్మన్ లలితా సోమిరెడ్డి గారి ఆశీస్సులు కూడా మా పైన ఉన్నాయి. కంపల్సరీ మేము కూడా రేస్లో ఉండి మేము కూడా టికెట్ తెచ్చుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తాము. ఎవరేమనుకున్నా కంపల్సరీ గతంలో కూడా చాలామంది యువకులే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు గెలవడం జరిగింది. అదేవిధంగా మాకు రామన్న గారి ఆశీస్సులు, హరీష్ అన్న గారి ఆశీస్సులు, మైపాలన్న గారి ఆశీస్సులు, లలితా సోమిరెడ్డి గారి ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి. యువతకు అవకాశం ఇచ్చి యువతను ముందంజలో నడిపిస్తారని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. కంపల్సరీ మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా టికెట్ ఆశిస్తున్నాము, జిహెచ్ఎంసీ టికెట్ ఆశిస్తున్నాము. కంపల్సరీ బరిలో ఉంటాము. చాలా మంది మీడియా సోదరులు కూడా నాకు కాల్ చేసి అడగడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు వేసిరని చెప్పేసి. అదేవిధంగా మీరు జిహెచ్ఎంసీ బరిలో కార్పొరేటర్ బరిలో మీరు ఉన్నారా అని చెప్పి అడగడం కూడా జరిగింది. దాని క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు ఫోటో వేస్తాం, యథావిధిగా యూత్కి అవకాశం ఇస్తే మేము కంపల్సరీ బరిలో ఉంటామని చెప్పి తెలియడం జరిగింది. ధన్యవాదాలు.